తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులు అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడు సైదులు అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న అరెస్టును నిరసిస్తూ పెద్ద గడియారం సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లని వారన్నారు. నాటి నుండి గొంతుకలపైన ప్రజాస్వామిక వాదులపైన ఉద్యమకారులపైన దాడులు చేస్తూ అనేక రకాలైనటువంటి కేసులు పెడుతూ నిర్బంధాలను ప్రయోగిస్తా ఉంది. కృష్ణ మార్గి నుండి మొదలుకొని కోదండ రామ్, విమలక్క, డాక్టర్ చరిత్ర సుధాకర్, అద్దంకి దయాకర్, పిల్ల నేటి తీన్మార్ మల్లన్న వరకు అనేక ప్రశ్నించే గొంతుకలపైన ఈ రోజు నిర్బంధాలను ప్రయోగిస్తూ వస్తా ఉంది. మొన్నటికి మొన్న యూనిస్ కార్యాలయం పైన దాడి చేసి మల్లన్న సిబ్బంది పైన హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారే ఈ రోజు కేసు పెట్టడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తా ఉంది. మేము యూనిస్ కార్యాలయానికి తీన్మార్ మల్లన్నని ప్రశ్నించడానికి వెళ్తే మాపై దాడి చేసిందని చెప్పేసి ఈ రోజు ఒక స్థాయికి వ్యక్తి చేత ఈ ప్రభుత్వం కేసులు పెట్టించి ఈ రోజు తీన్మార్